స్వచ్ఛంగా ఒక అంబేద్కర్ కాంచీరాం కార్యకర్తగా మారు. అగ్రకుల పార్టీని వదిలిపెట్టు. మనమే ఒక సమాఖ్యగా ఏర్పడదాం. అందరం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి తెలంగాణలో రాజ్యాన్ని తీసుకొచ్చే యుద్ధం చేద్దాం. ఆనాడు 100 సంఘాలు కలిసి అగ్రకులాలు తెలంగాణను తెచ్చుకొని రాజ్యాన్ని వెళ్ళారు. ఇవాళ కూడా మనం కూడా 100 సంఘాలు 100 పార్టీలు మన అణగారిన వర్గాల వేదికలన్నీ ఒకటే సమాఖ్యగా ఏర్పడదాం జాయింట్ యాక్షన్ కమిటీగా. దానికి నువ్వే చైర్మన్గా ఉండు. మనమే అందరం కలిసి యుద్ధం చేద్దాం. నువ్వు ముఖ్యమంత్రిగా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ నేమ్. ఏంటి అసలు విశారదన్ మహారాజ్ అంటే ఏంటి అసలు? విశారదన్ అనే పేరు అంటే విశారదన్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజ్ఞావంతుడు అని అర్థం. ప్రావీణ్యుడు అనే ఒక అర్థాన్ని జనరల్గా ఎవరైనా మోడల్గా పెట్టుకుంటారు కదా. విశారదన్ అనేది ఎక్కువ తమిళనాడు సైడ్ ఉంటుంది ఈ పేరు. ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇంట్లో పెట్టిన పేరు. ఓకే, తల్లిదండ్రులు మీకు పెట్టారు కాబట్టి విశారదన్. ఓకే, మహారాజ్ అనేటువంటి పేరు మీరు తగిలించుకున్నారు. అవునండి. ఎలా, ఎందుకు? మహారాజ్ అనే పేరు సహజంగా గురు గోవింద్ సాహెబ్ నార్త్ ఇండియాలో ఒక 400 years బ్యాక్ అక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలందరి పేర్లని సింహం అని పెట్టాడు. సింగ్ అని. సింగ్ అని పెట్టుకోవడం ద్వారా తమ ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకొని ఉన్నతంగా బ్రతికే ఒక సాంస్కృతిక పరమైనటువంటి స్వాభావిక లక్షణం అది. అందుకని అక్కడ సింగ్ అని పెట్టుకొని ఉన్నతీకరణ చెందినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలకి మహారాజ్ అని చేర్చడం ద్వారా తమ ఆత్మన్యూనత తీసేయాలనే ఆలోచనతో ఇక్కడున్న వర్గాలకి మహారాజ్ అనే నామాన్ని చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా విశారదన్ మహారాజుగా ప్రారంభమయ్యాను. రాజరికం పోయింది, రాజులు పోయారు, కానీ ఇప్పుడు రాజ్యం ఉంది. రాజులే లేని ఈ రాజ్యంలో మహారాజ్ అని మీ పేరు చివరన తోక తగిలించుకోవటం మీలో అహంకారానికి ప్రతీక అనుకోవాలా, లేకపోతే బానిసత్వంగా ఉండాలనేటువంటి దానికి మహారాజ్ అనే ప్రతీక అనుకోవాలా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాజరికము అనేది ఎందుకు తప్పు అవుతుంది? రాజరికము అంటే ఎవరో చేసినటువంటి ఒక రాజు తప్పిదాలకి రాజా అనే శబ్దం ఎట్లా తప్పు అవుతుంది? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డాక్టర్ అంబేద్కర్ ఇంటి పేరు రాజగృహ అని ఉంది. భారత రాజ్యాంగము రాజా అని ఉంది. దాంట్లో రాజనీతి రాజా ఉంది. దాంట్లో రాజ్భవన్ గవర్నర్ ఉన్నటువంటి భవనం పేరు రాజా ఉంది. సాహు మహారాజ్ అనే దాంట్లో సాహు మహారాజ్ రాజు ఉన్నాడు. అశోక మహారాజ్ చక్రవర్తి అని ఒక దగ్గర అంటారు, సామ్రాట్ అశోక మహారాజ్ అని అంటారు. మహారాజ్ అనేది తప్పు కాదు. ఎవరినైనా చిన్నపిల్లలైనా ఇంట్లో నువ్వు మహారాజులాగా బ్రతకాలని అంటారు. ఎవరో రాజరికపు లక్షణాలతో అన్న మాట అట్లా తయారైంది తప్ప మహారాజు అనేది ఎటువంటి తప్పు పదము కాదు. రాజు అంటే అడ్మినిస్ట్రేటర్, పరిపాలకుడు అని అర్థం. రాజు అంటే గొప్పవాడు, 10 మందిని చూసేవాడని అర్థం. మహారాజు అనేది సమానత్వ భావనే, తప్పు లేదు అంది. అందుకని మహారాజు అనే పేరుతోటి ప్రారంభమైనాం. ఇంతకుముందు దళితులు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులము, అంబేద్కర్ ఆశయాలకి మేము ప్రతిరూపాలమని చెప్పుకునేటువంటి వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను, చూస్తున్నాను, ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఆది జాంబవుని వారసులు అని చెప్పి. నిజంగా ఇప్పుడున్నటువంటి దళితులు, ఇంకా చెప్పాలంటే మాదిగ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా జాంబవంతుని వారసులేనా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి దళితులకైనా ఇంక అణగారిన వర్గాలకైనా తమకి సాంస్కృతిక వారసత్వ గాథలు ఉంటాయి. అది జానపద రూపంలో ఉంటాయి. మనకు టెక్స్ట్ లేదు కాబట్టి జానపద రూపంలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి తమ 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 కులాల్లో యాదవులకు ఒకటి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక వర్గానికి తమకు సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది, ఒక జానపద చరిత్ర. అట్లనే జాంబవంతుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు, భూగోళానికి మొట్టమొదటి మహారాజు అనేది. అది స్మరించుకుంటూ ఉంటారు. దాన్ని కొంచెం రివైవ్ చేయడం జరిగింది మేము, అంతే. అంబేద్కరిస్టులైనా బుద్ధిస్టులైనా ఎవరైనా కూడా రామాయణం పుక్కిట పురాణము, రామాయణ మహాభారతాలు కల్పితాలు, నిజంగా జరగలేదని చెప్పేటువంటి వర్గం ఒకటి ఉంది. రామాయణం ఉంది, రాముడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, ఇదిగో శంభూకుడిని వధించినటువంటి వాడు రాముడు అని చెప్పి చూపించేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా రామాయణం జరిగిందా, జరగలేదా? రామాయణము జరిగిందా, జరగలేదా అని అంటే వాస్తవానికి జరగడానికి దానికి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు. ఇక మాయావతి గారి యొక్క నాయకత్వంలో దేశంలో బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా దాని గ్రాఫ్ పడిపోయి, దాని ముఖం కోల్పోయి, తాత్విక సిద్ధాంత పునాదే కోల్పోయి
పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. ఓట్లు మావి సీట్లు మీవా అనేటువంటి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఘనత కాంచీరామ్ది. ఎస్, తను తన జీవితం మొత్తం అంతా కూడా త్యాగం చేసినటువంటి ఘనత ఆయనది. కాంచీరామ్ ఆశయాలని మాయావతి తుంగల తొక్కిందా, లేదంటే కాంచీరామ్ కన్నా ఎక్కువ అంకిత భావంతో పనిచేస్తుందా? ఒకటి క్లియర్. ఇక్కడ ఏంటంటే కాన్షీరామ్ గారి యొక్క థాట్ ప్రాసెస్, కాన్షీరామ్ గారి యొక్క ఆలోచన విధానము, వర్క్ స్టైలు, అది మొత్తం మాయావతి గారి నాయకత్వంలో విధ్వంసమైపోయింది. కాన్షీరామ్ గారితో పనిచేసినటువంటి కార్యకర్తలు, కాన్షీరామ్ గారు ఉన్న సమయంలో కార్యకర్తలు అందరినీ ఒక్కొక్కరిని పార్టీ నుంచి బహిష్కరించి పార్టీ మొత్తాన్ని తన హోల్డ్లోకి తీసుకొని ఆ పార్టీని చివరికి ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో 24%, 30%, 36% ఉన్న ఓట్ బ్యాంక్ని పంజాబ్ నుంచి బీహార్ దాకా తీసుకోండి, హిమాచల్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర దాకా ఆ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో 30% ఉన్న ఓట్ బ్యాంక్ ఈరోజు 0.12%లో ఉన్నది. ఢిల్లీలో 18% ఉండే ఓట్ బ్యాంక్, మొన్న 0.1కి 1%కి. పంజాబ్లో 24% ఉన్న ఓట్ బ్యాంకు మన 2%కి. బీహార్లో 6 ఎమ్మెల్యేలు 12% ఓటు బ్యాంకు. మధ్యప్రదేశ్లో 11% ఓటు బ్యాంకు. మొత్తం పడిపోయింది, ధ్వంసం అయిపోయింది, పార్టీ ఏం లేదు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే, ఎంత ఘోరం! అట్లా పార్టీ పతనం అయిపోయింది. అది సిద్ధాంత ముఖాన్నే కోల్పోయినప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? మళ్ళీ కాన్షీరామ్ యొక్క సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఫిలాసఫీని రివైవ్ చేయడానికి మళ్ళీ మేము ఇక్కడ సాంస్కృతికంగా, సామాజికంగా ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు కాన్షీరామ్ గారు చనిపోయిన తర్వాత కూడా పార్టీలో అంతే నమ్మకంతో పనిచేశాం. 9లో బయటకు వచ్చి 2009 అక్టోబర్ 9న కాన్షీరామ్ గారు చనిపోయిన ఆ దినాన్ని తీసుకొని అక్కడి నుంచి మేము కల్చరల్ వేదికని, దళిత శక్తి ప్రోగ్రామ్ని ప్రారంభించాం. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ సెడ్ 2009 అక్టోబర్ 9న స్టార్ట్ అయినటువంటి దళిత శక్తి ప్రోగ్రామ్ ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీగా తన రూపం మార్చుకుంది. దళిత శక్తి ప్రోగ్రాంతో ఆశయం సాధించలేకపోవటం వల్ల, ఫెయిల్ అవటం వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోకి, ఎన్నికల శరణలోకి వచ్చారా? లేదు. రాజకీయ పార్టీ వేదికని ప్రారంభించడానికి నాన్ పొలిటికల్గా, ఆనాడే పొలిటికల్ లక్ష్యం ఉంది, రాజకీయ లక్ష్యం పెట్టుకొని నాన్ పొలిటికల్గా వర్క్ చేశాం మేము. సామాజిక సాంస్కృతిక వేదికల ద్వారా సమాజంలో అనేక రూపాల్లో భావజాల వ్యాప్తితోటి ఒక భావజాల విప్లవాన్ని తీసుకొని వచ్చి తెలంగాణలో ఉన్న ప్రతి గృహాన్ని దర్శించుకుంటూ పని చేసుకుంటూ అనేక రూపాల్లో భావజాల విప్లవాన్ని వ్యాప్తి చేసి అక్కడి నుంచి పార్టీగా మారాం మేము. అంటే పార్టీ పెట్టే ఆలోచన మాకు మొదటి నుంచి ఉన్నది. దానికోసం ముందు నాన్ పొలిటికల్ వర్క్ ఫర్ పాలిటిక్స్, దానికోసం ఆ వర్క్ చేయడం జరిగింది. కాన్షీరామ్ గారు కూడా బహుజన్ సమాజ్ పార్టీ పెట్టకముందు BAMSEF, DS4 అనే సోషల్ కల్చరల్ ప్లాట్ఫామ్స్ నుంచే పార్టీగా మారారు. మేము కూడా అదే. చాలా ఆర్గనైజేషన్స్ కూడా సామాజిక సాంస్కృతిక సంఘర్షణ నుంచే వాళ్ళు పార్టీలుగా మారినటువంటి చరిత్ర ఉంటుంది ఎవరికైనా. దాదాపు మేము కూడా అంతే, ఆ నేపథ్యం నుంచి వచ్చాం. దళిత శక్తి ప్రోగ్రాంలో భాగంగా మీరు దాదాపు దళిత బహుజనుల గడప తొక్కారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యలను పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఏమర్థం చేసుకున్నారు మీరు వాళ్ళ మనోగతాన్ని? అంటే ఒకటి ఏంటంటే విజయ్ గారు, హోల్ సొసైటీలో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయనేది కాదు మనం చూడాల్సింది, అసలు ఈ ప్రజలు ఎటు నడిపించాలి, వీళ్ళ విముక్తి కోసం ఎటు నడిపించాలి. ఈ ప్రజలకి భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, ఆత్మగౌరవం లేదు, ప్రజలకి గౌరవం, సామాజిక గౌరవం లేదు. మరి ఈ ప్రజలకి ఏంటి, ఎందుకు ఇవన్నీ కోల్పోయారు అంటే వీళ్ళకి రాజ్యం లేకపోబట్టి ఇవన్నీ జరిగినాయి. వచ్చేటువంటి ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ అనేక రకాలుగా వీళ్ళని అనేక రూపాలుగా మాయ చేసి మోసం చేస్తున్నటువంటి ఈ క్రమంలో వీళ్ళకి స్పష్టమైన సిద్ధాంతం చెప్పి వీళ్ళని రాజ్యంలోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకు ఉన్నటువంటి సకల సమస్యల నుంచి వాళ్ళు బంధ విముక్తులవుతారనే ఆలోచన కలిగి మేము ఈ ధర్మ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రజలకి రాజ్యం లేకపోవడం వల్లనే ఈ బాధలన్నీ, అధికారం లేకపోవడం వల్లనే ఈ బాధలన్నీ, లేదంటే ఈ ప్రజలకి మీకు ఈ సమస్య ఉందా, ఆ సమస్యని పరిష్కరించడం అంటే అది అని మిగతా పార్టీలు చేసే పని. మేము అట్లా కాదు. అసలు ఈ ప్రజల నుంచి శాశ్వతంగా మౌలిక మార్పు జరగాలంటే ఏం చేయాలి? వీళ్ళ చేతిలో రాజ్యాన్నే పెట్టాలి. 90% ప్రజలు ఈ దేశంలో కుల వ్యవస్థ కారణంగా భూమి, రాజ్యం, సంపద సర్వాన్ని కోల్పోయారు లాస్ట్ 2000 years. కాబట్టి ఈ ప్రజలకి పవర్ రావాల్సిందే.
అధికారం 2000 సంవత్సరాల నుంచి ఏ వర్గాల చేతిలో ఉందో ఆ వర్గాల చేతిలోనే ఉంది. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయింది? ఇది గణతంత్రం ఎట్లయింది? ఇది భారత రాజ్యాంగం ఎట్లయితుంది? అంటే భారత రాజ్యాంగం ఉండి ప్రజాస్వామ్యం ఉన్న ఈ దేశంలో గణతంత్ర వ్యవస్థలో ఇక్కడ రాజ్యం 90% ప్రజల్లో నుంచి ఒక 10% ప్రజలు అనుభవించడం ఏంటి? ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేయాల్సినటువంటి ది మోస్ట్ వైటల్ పాయింట్ అదే విశారదన్ గారు. మిగతా దేశాలు రాష్ట్రాల గురించి తర్వాత విషయం తీసుకుందాము. తెలంగాణ గురించే మాట్లాడుకుంటే బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న ఉంది. దళితులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. పారామీటర్ గా తెలంగాణను తీసుకుంటే 93% పైగా ఉన్నటువంటి దళిత బహుజనులు మొత్తం అంతా రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రతిసారి మాకెన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళకెన్ని సీట్లు ఇచ్చారు అనేటువంటి దేహి అనేటువంటి పొజిషన్ లోనే ఉన్నారు. ఏంటి దీనికి కారణం అసలు? అంటే ఒకటి ఏంటంటే సీట్లు ఏమి ఇచ్చారు అన్నది కాదు కదా. ఇప్పుడు సీట్లు ఇవ్వడం ద్వారా అది అధికారం కాదు. అది ఒక పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని సీట్లు అడుక్కోవడం అంటే అది అధికారం ఎట్లయితుంది? అవి కుల సంఘాలు చేస్తున్న డిమాండ్స్. అవి కుల సంఘాలు మా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వండి, మా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వండి అని కొట్టుకుంటుంటే ఆ సీట్లని అట్లా వాళ్ళకి పడేసి ఆ సీట్ల పేరుతో మళ్ళీ రాజ్యం వాళ్ళ చేతులు పెట్టుకుంటారు. అంటే అణగారిన వర్గాల చేతుల్లో కొంతమంది దళారులు తయారు చేస్తారు. అగ్రకులాలు 2 యాదవులకు ఇచ్చాము, 2 శాలులకు ఇచ్చాము, 2 ఎస్సీలకు ఇచ్చామని అట్లా కాదు కదా. అణగారిన వర్గాలే స్వయం శక్తిగా తమ సొంత కాళ్ళ మీద అధికారంలోకి రావాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం, జ్యోతిరావు ఫూలే ఆలోచన, సాహు మహారాజ్ యొక్క ఆలోచన, కాన్షీరామ్ యొక్క ఆలోచన. అది ఆ సిద్ధాంతం పునాదిగానే మేము 90% ప్రజలు ఏకం చేస్తున్నాం. నిక్కచ్చిగా మాట్లాడుకుంటే బాబాసాహెబ్ అంబేద్కరిజం, ఫూలేయిజం, ఇంకో ఇజం ఏ ఇజాలైనా కూడా మాట్లాడుకోవడానికి బాగుంటున్నాయి, వేదికలెక్కి ప్రసంగించడానికి అద్భుతంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు పత్రికల్లో ఎడిటోరియల్స్ గాను లేకపోతే ఇలా ఇంటర్వ్యూస్ లో బాగున్నాయి. టు బి ఫ్రాంక్ అండ్ వీ హ్యావ్ టు స్పీక్ ఫ్రమ్ ద గ్రౌండ్ రియాలిటీ. నిజంగా అంబేద్కరిజం, ఫూలేయిజానికి, బుద్ధిజానికి, మరోయిజానికి మనుగడ ఉందా? 100% మనుగడ ఉంది. ఎలా? ఎందుకు అంటే ఎప్పటికైనా ట్రూత్ విజయవంతం కాక తప్పదు, సత్యం విజయవంతం కాక తప్పదు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటి అంటే ఏ మహనీయుల పోరాటం ద్వారా ఒక ఉద్యమం జరిగి ఆ ఉద్యమం భారత రాజ్యాంగంగా మారింది. సాహు మహారాజ్ పోరాటం, జ్యోతిరావు ఫూలే ఆలోచనలు, అంబేద్కర్ ఆలోచన విధానం యొక్క అధిశాసన రూపమే కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ వల్ల ఏ ఫలాలైతే పొందారో ఫలాలు పొందినటువంటి విద్యావంతుల ఒక ఇంటలెక్చువల్ సొసైటీ, ఆ పండు తిన్న ఇంటలెక్చువల్ సొసైటీ వాళ్ళు చేయాల్సిన పని సమాజాన్ని ఆర్గనైజ్ చేయడం, అక్కడ విఫలమైంది. మొత్తం వ్యవస్థ అంతా ఎక్కడ దెబ్బతిన్నది? జనరల్గా సమాజాన్ని ఎవరు ఈ ఆర్కిటెక్చర్ చేస్తారు, సమాజాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే మేధోవర్గం తయారు చేస్తుంది. ఆ మేధోవర్గం బీసీ ఎస్సీ ఎస్టీల సమాజం నుంచి 1950 వరకు ఆ మేధోవర్గం లేదు. 90% బీసీ ఎస్సీ ఎస్టీల్లో మేధో వ్యవస్థ, మేధోవర్గం లేదు. కానీ రాజ్యాంగం వచ్చాక మేధోవర్గం తయారైంది. కానీ రాజ్యాంగం యొక్క పండు తిన్న ఆ మేధోవర్గం తమ బాధ్యతని మర్చిపోయి తమ వ్యక్తిగత ఎంజాయ్లో మిగిలిపోయారు. ఇప్పుడు సమాజాన్ని 90% సమాజాన్ని ఎవరు మేలుకొల్పాలి? మీరు రాజ్యానికి రావాలి అని అగ్రకులాలు అంటారా? అనరు. ఆ బాధిత వర్గమే అనాలి. కానీ బాధిత వర్గం పండు తిన్నది, రాజ్యాంగం పండు విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఇట్లా నిద్రాణంలో ఉన్న వ్యవస్థని మార్చాలి అంటే అది చాలా చాలా కష్టతరమైన విషయం అని కొండ మీదికి బండిని లాగడంతో సమానం. అయినప్పటికీ దాన్ని కాన్షీరామ్ చేసి చూపించాడు కదా. అంబేద్కర్ సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చాడు కదా. జ్యోతిరావు ఫూలే ఆలోచన విధానానికి ఆచరణాత్మక రూపం ఇచ్చిండు. కాన్షీరామ్ టైంలో పవర్ వచ్చింది. ఆ పవర్ని కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకొచ్చే క్రమంలో దురదృష్టవశాత్తు కాన్షీరామ్ గారు చనిపోయారు. మళ్ళీ ఆ ఫిలాసఫీని రివైవ్ చేయడానికే తెలంగాణ అనే వేదికలో తెలంగాణ భూమి మీద ఈ ప్రయోగం చేస్తున్నాం మేము. ఈ రోజుల్లో దళిత బహుజన ఉద్యమాలు కేవలం తన అస్తిత్వాన్ని చాటుకోవటానికే, ఉనికిని చాటుకోవటానికే ఉన్నాయి తప్పితే ఈ రోజు దళిత బహుజనుల్లో రావాల్సినంత చైతన్యం, కావాల్సినంత పోరాట తెగువ లేదు అనే ఒక విమర్శ ఉంది. విల్ యు యాక్సెప్ట్ దిస్? 100% లేదు, చైతన్యం లేదు. చెప్పాను కదా, ఏ విద్యావంతులైతే ఈ వర్గాల్లో పుట్టారో ఆ విద్యావంతులు ఆ పనిలో లేరు కదా. చదువుకున్నారు ఒక వ్యక్తి, దేని ద్వారా చదువుకున్నారు? రాజ్యాంగం ద్వారా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానాలకు ఎగబాకినటువంటి దళిత బహుజనులు తిరిగి మళ్ళీ మాలపల్లికి కానీ, మాదిగగూడానికి కానీ, వెలివాడలకు కానీ, బీసీ సమాజాన్ని, బీసీలు కానీ, ఈవెన్ బీసీలు కానీ కూడా కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి 1950 జనవరి 26కు ముందు, 1950 జనవరి 26కు ముందు భారత రాజ్యాంగం అమలుకు ముందు వీళ్ళకి విద్య మీద హక్కు లేదు, సమాజంలో పౌరసత్వం లేదు, సమాజంలో ఏమీ లేవు, సిటిజన్షిప్పే లేదు ఎస్సీ ఎస్టీలకి.
అట్లాంటి ప్రజలకి రాజ్యాంగం ఇంత హక్కులు కల్పించినప్పుడు వేరే దేశంలో అయితే వెంటనే విప్లవం వచ్చేది, కానీ ఈ దేశంలో రాలే. ఎందుకు అంటే బెనిఫిట్ అయ్యారు తప్పి సమాజానికి వాళ్ళు ఎలాంటి కార్యక్రమం లేకుండా పోయింది. దానివల్లనే ఈ చైతన్యం లోపించింది అనేది మా భావన. కాబట్టి ఈ భావజాల వ్యాప్తిలో ఇగో మన చరిత్ర ఏంటి అని మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాం మేము. దానివల్ల ప్రజలను ఆర్గనైజ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వాలు ఏవైనా సరే అంబేద్కర్ ఆశయాలకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాయి, పూలే ఆశయాలకు మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నాయి. విజయవాడ స్వరాజ్యవాదంలో తలెత్తుకున్నటువంటి అంబేద్కర్ విగ్రహమైన, ట్యాంక్ బండ్ మీద తలెత్తుకున్న అంబేద్కర్ విగ్రహమైన, అలాగే ప్రగతి భవన్ కి పేరు మార్చడం, పూలే సంక్షేమ భవన్ గా పేరు మార్చడం, ఇవంతా కూడా మా చిత్తశుద్ధికి అంకిత భావానికి ప్రత్యేకలే అని చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు. నిజమేనా? అంటే ఎప్పుడైనా కూడా సమాజంలో ఒక మార్పు వస్తున్నది, సమాజంలో కొన్ని భావాలు బయటకు వస్తున్నప్పుడు ఆ రూపమే పాలకవర్గం కూడా అలాంటి రూపం వస్తూ ఉంటుంది. పాలకవర్గం కూడా ఆ మేకప్ వేసుకుంటుంది. ప్రజలంతా అంబేద్కర్ అంటే పాలకవర్గం కూడా అంబేద్కరే అంటది, కానీ ఆచరణ ఉండదు. ఆ ఉచ్చులో ప్రజలు పడిపోతూ ఉంటారు. ప్రజల్లో అంబేద్కర్ సిద్ధాంతం ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి 120 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. కానీ అంబేద్కర్ విగ్రహం కాదు కదా, అంబేద్కర్ యొక్క ఆచరణ కావాలి. అంబేద్కర్ ఆచరణ అంటే ఏంటి? మొత్తం అసెంబ్లీ, విధానసభ, చట్టసభలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టసభల్లో అంబేద్కర్ కోరుకున్న వర్గం ఉందా? అందులో లేదు. అంటే ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుంటే పాలక వర్గం ఆ రూపంలోకి వెళ్ళిపోవడం అనేది సహజమైన లక్షణం అంతే. కాబట్టి అంబేద్కర్ పేరు పెడితే వచ్చేది ఏమి లేదు, విగ్రహం వేస్తే వచ్చేది ఏమి లేదు. అదంతా ఒక ప్రజల్ని వంచేటువంటి ఒక మహానాటకం అంతే. మీ ప్రసంగం విన్నా, మీ ఇంటర్వ్యూలు చూసినా, లేకపోతే మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు చూసినా ఆధిపత్య కులాలను టార్గెట్ చేస్తూనే ఎక్కువ ఉంటాయి. విశారదన్ మహారాజ్ అంటే ఎవరు? దళితుల నాయకుడా, దళిత బహుజనుల పక్షపాత, లేకపోతే పూర్తిగా ఆధిపత్య కులాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి? హూ ఆర్ యూ? ఎగ్జాక్ట్లీ. విశారదన్ అనే వ్యక్తి బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకి ఒక ప్రతినిధిగా ఉన్నాను నేను. ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి ఈ వర్గాలకి రాజ్యాధికారం రావాలనేటువంటి ఒక పోరాటం చేస్తున్నటువంటి ఒక ప్రతినిధిని. అంతే తప్ప ఒక అగ్రకులాలకి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఈ సమాజంలో మనందరం ఈ సమాజంలో రాజ్యాన్ని సమభావనతోటి పంచుకుందాం. అధికారంలో, భూమిలో, సంపదలో అందరూ రాజ్యాంగం చెప్పినట్టుగా, రాజ్యాంగం ఏదైతే సూచిస్తుందో ఆ విధంగా మనందరం కలిసి బ్రతుకుదామంటున్నాం తప్ప మేము ఒక వర్గం మీద ద్వేషం భావంతో మేము లేవు. ఒక వర్గం మీద ద్వేషమో, మరొక వర్గం మీద ఇంకోటో పక్షపాతమో కాదు. మేము పోరాడుతున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ భావన గురించి మాట్లాడుతున్నాం. ఆ దిశగా పోరాడుతున్నాం తప్ప మాకెవరి పట్ల ద్వేషం లేదు అంతే. కులం పట్ల మీకు ఒక అవగాహన ఉంది. అవును, కులం ఉపరితల సమస్య కాదు అనేటువంటి స్పష్టమైన అభిప్రాయం కూడా ఉంది. 100%. మతం పైన మీ అభిప్రాయం ఏంటి? మతం పైన మేము ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. హిందూ మతాన్ని మేము ఎట్లా చూస్తున్నాం అంటే ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుంటున్నాం మేము. అంటే ప్రజాస్వామ్యం లోపించినటువంటి హిందూ మతంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాను తప్ప నేను హిందూ మతాన్ని వ్యతిరేకించట్లేదు. అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ యాజ్ అ హిందూ, అవును, బట్ ఐ విల్ నాట్ డై యాజ్ అ హిందూ అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం తీసుకునే ముందు. అవును. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించే వ్యక్తిగా, ప్రతినిధిగా చెప్పుకునేటువంటి మీరు, నేను హిందువునే, హిందూ మతంలోనే ఉంటాను, అందులో మళ్ళీ ప్రజాస్వామిక హిందూ మతం కావాలి అనటాన్ని మీరు మేధావి అనుకోవాలా, వినేవాళ్ళు మూర్ఖులు అనుకోవాలా? నేను కాన్షీరామ్ గారి మార్గంలో నడుస్తున్న వ్యక్తిని. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ కా దూసరా నామ్ కాన్షీరామ్. మరి కాన్షీరామ్ అంబేద్కర్ లాంటి స్టేట్మెంట్ ఎక్కడైనా ఇచ్చాడా? కాన్షీరామ్ ఎప్పుడైనా హిందూ మతాన్ని వదిలి మరో మతంలో చేరాడా? హిందూ మతాన్ని గురించి మీరు అంబేద్కర్ లాంటి ఆ రూపంలో ఏమైనా మాట్లాడా? లేదే. ఎక్కడ? మేము మా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మా ప్రవర్తన ఉంటుంది తప్ప మమ్మల్ని అప్పుడే మీరు ఆ నిర్వచనానికి రాకూడదు. మేము కోరుతున్నది హిందూ మతంలో ఉన్నటువంటి, హిందూ మతంలో ప్రజాస్వామ్యం లోపించింది అనేది అంబేద్కర్ యొక్క వాదన సారాంశం అంతా. ప్రజాస్వామ్యం లేనిదే హిందూ మతం అంటాడు అంబేద్కర్. మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్యమే హిందూ మతంలో ఉంటే, హిందూ మతం యొక్క వ్యవస్థ అంటే హిందూ సోషల్ ఆర్డర్, ఇది హిందూ సోషల్ ఆర్డర్. హిందూ సోషల్ ఆర్డర్లో చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి, అతిశూద్రులు ఏం చేయాలి. ఇందులో ఉన్నటువంటి సోషల్ సిస్టంలో
90% మంది ప్రజలకి అధికారం మీద అవకాశం లేదు, భూమి మీద లేదు, సంపద మీద లేదు, విద్య మీద లేదు. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అందుకని హిందూ సిస్టము ఎందుకు ఫెయిల్ అవుతున్నది? ఈ దేశం అనేక సార్లు ఎందుకు దాడులకు గురైంది? ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని ఎందుకు అనేక దేశాల అధికారం ముందు ఆత్మగౌరవం మంట కలిసిపోయింది? ఈ హిందూ మతాన్ని రిఫార్మ్ చేయడానికి, సంస్కరించడానికి అనేక మంది మహానుభావులు హిందూ మతం నుంచి ఎందుకు పుట్టారు? దానికి కారణం ఏంటి అంటే హిందూ మతంలో సమభావం లేదు, హిందూ మతంలో ప్రజాస్వామ్యం లేదు, హిందూ మతంలో అన్ని కులాలకి గౌరవం లేదు. హిందూ మతం అందుకనే హిందూ మతం నుంచి ఎందుకు 20% మంది బయటికి వెళ్ళిపోయారు? ముస్లింలుగా వెళ్ళిపోయారు, ఇందులో నుంచి దళితులు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇందులో గౌరవం లేదు, ఇందులో సామాజిక గౌరవం లేదు, ఇందులో ప్రజాస్వామ్యం లేదు. అందుకని మేమేం చేస్తున్నామంటే ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుతున్నాం. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే మీరు చెప్పినట్లుగానే ఎందరో సంఘ సంస్కర్తలు హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలని, దురాచారాలని రూపుమాపాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంతమేరకు సఫలీకృతమయ్యారు, కొంతమంది పోరాటాన్ని మధ్యలో ఆపేశారు. వాళ్ళు వదిలేసినటువంటి పోరాటాన్ని ఆ దింపుడు గల్లెం ఆశని ఎత్తుకొని ప్రజాస్వామ్య హిందూ మతం అనేటువంటిది సాధ్యమయ్యే పనేనా? 100% నీరులాగా అనిపిస్తుంది. 100% సాధ్యమే. ఎప్పుడైనా ట్రూత్ నమ్ముకున్నప్పుడు దాని మీద ఉండాల్సిందే. నీవు కాకపోతే ఇంకో తరం చేస్తా పని. మేము నిర్వచించేది, మేము డిఫైన్ చేస్తున్నది, మాకు కావాల్సింది ప్రజాస్వామ్య హిందూ మతం. హిందూ మతంలో ప్రజాస్వామ్యంగా ఉండాలి, దానికోసం మేము పోరాడుతూనే ఉంటాం. అంతే తప్ప హిందూ మతాన్ని విభేదించి హిందూ మతాన్ని త్యజించే అంత అంబేద్కర్ లాంటి చైతన్యం మాకు ఇంకా రాలేదో, మాకు ఆ చైతన్యం లేదో. మేము కాన్షీరామ్ మార్గంలో ఉన్నాం. మతం ఏదైనా మూఢత్వానికి ప్రతీకమే. కొన్ని మతాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ మతం యొక్క అంతిమ లక్ష్యం ప్రజల్ని అజ్ఞాన అంధకారంలో ఉంచటమే అని చెప్పి ఎందరో మంది సంఘ సంస్కర్తలు చెప్పారు, చరిత్రకారులు రాశారు, మనం చదువుకున్నాం కూడా. కాస్త ప్రజాస్వామ్యాన్ని హిందూ మతంలో తీసుకొచ్చినంత మాత్రాన, లేకపోతే వేరొక మతం నుంచి తీసుకొచ్చినంత మాత్రాన మతం ద్వారా సమానత్వం, రాజ్యాధికారం సాధ్యమయ్యే పనేనా? కొన్ని నిర్వచనాలు మనం మాట్లాడుకోవాలి విజయ్ గారు, కొన్ని డెఫినేషన్స్. ఏదో ఒక నిర్వచన భావాన్ని మనం తీసుకున్నప్పుడు దాని యాంగిల్ కూడా అంతే ఉంటుంది. మతం అంటే ఏంటి? సాంస్కృతిక భావం. అది మతం అనేది ఒక సంస్కృతి, కల్చర్. అంటే ఆయా కాలాలలో సమాజాన్ని మార్చడానికి అనేక మంది మహనీయులు పుడుతుంటారు. వాళ్ళు ఒక సంస్కృతిని, ఒక మానవీయ భావాన్ని, ఒక సమానత్వ భావాన్ని, ఆనాటి ప్రజలకు అనుగుణంగా ప్రజలకి కావలసినటువంటి ఒక సంస్కృతిని వెదజల్లినప్పుడు ఆ సంస్కృతే మతంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు బౌద్ధం ఉన్నదండి, మీరన్న మత మూర్ఖత్వం అందులో ఏమైనా ఉందా? బౌద్ధం ఒకప్పుడు దమ్మం కదా. అవును, దమ్మం. అదే మీరన్నదే. ఆ బౌద్ధం అనేటువంటి ఒక సంస్కృతి మతంగా మారింది, జైనం అనే సంస్కృతి మతంగా మారింది, జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి సంస్కృతి, ఆ సంప్రదాయం మతంగా మారింది. మారిందా? మార్చేలా చేశారా? మార్చేశారా? ఎప్పుడైనా కూడా మతం అనేది ఆయా కాలానుగుణంగా ఆ సెక్టార్ మతంగా మారుతూ ఉంటుంది. దాంట్లో కొందరు స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేనేమంటున్నానంటే మతమేం తప్పు కాదు. ఎందుకంటే హ్యూమన్ సొసైటీని అనేక యుద్ధాల నుంచి రక్షించింది, అనేక వ్యక్తిగత ఆక్రమించేటువంటి ఎంక్రోచ్మెంట్ స్వభావం ఉంటుంది మనిషిలో. ఆ ఎంక్రోచ్మెంట్ అనేటువంటి స్వభావాన్ని తగ్గించి అనేక హింసల్ని, అనేక యుద్ధాలని ఆపి మానవీయ భావంతో, సమభావంతో కోట్ల మందిని, ప్రజల్ని కట్టడి చేసింది కూడా మతమేగా. అలాంటి మతాలు లేవా? మతాలతో జరిగినటువంటి రక్తపుటేరులు ప్రవహించింది నిజమే, మతంతో రక్తపుటేరుల్ని ఆపి శాంతి సామరస్యాల్ని వెదజల్లింది కూడా మతాలే. ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత మాట్లాడినా కూడా భారతదేశంలో కులాలని, మతాలని నిర్మూలించలేము. కాబట్టి అలా డిసైడ్ అయ్యి కులాల్లో, మతాల్లో ప్రజాస్వామిక వాతావరణం తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నారా? 100% మేమేమంటున్నామనంటే ఒక్క రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ప్రజలకు అన్నీ జరగవు. రాజ్యాధికారం అనేది ఒక ఆయుధం మాత్రమే. సమాజాన్ని సాంస్కృతికంగా మారుస్తూ ఉండే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రయాణంలో రాజ్యాధికారం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఆ ఇన్స్ట్రుమెంట్తో త్వరగా భూమిని పంచవచ్చు, త్వరగా అధికార సంపదని పంచవచ్చు, త్వరగా మేలు చేసే అవకాశం ఉంది. కానీ మానసిక భావనలు, మానసిక ఆలోచనలు, మనిషి యొక్క పరివర్తన సాంస్కృతిక ఉద్యమం ద్వారానే జరుగుతుంది. కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు పవర్ ద్వారా యొక్క అంతిమ లక్ష్యం కూడా మళ్ళీ కల్చరే. మీకు అధికారం, సమ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యంలో కూర్చున్నాడు, తన అధికారం ద్వారా
ఆయన చెప్పే భావనల్ని అతి తొందరగా చేసిండు. అంటే అధికారం ద్వారా మళ్ళీ మార్చేది కూడా సమాజాన్ని మళ్ళీ కల్చర్ ద్వారానే. అంటే నీ కల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేసే అవకాశం మళ్ళీ పవర్లోకి వచ్చినాక మళ్ళీ నువ్వు కల్చర్ ద్వారానే పోవాల్సిందే. అందుకని అధికారం రాగానే అన్నీ మారవు. మీకు సోవియట్ రష్యాలో ఎందుకు రాజ్యం కూలిపోయింది? కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఆడ అధికారం ఒక్కటే సింహాసనం మీద కూర్చొని డామర కూలిపోయింది. ఇప్పటి వరకు అక్కడ ఏమీ లేదు. అందుకనే కల్చర్ విత్ కల్చర్ పొలిటికల్ పవర్, విత్ కల్చర్ పొలిటికల్ పవర్. మనకి వ్యతిరేకమా అనుకూలమా మనకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తున్న బీజేపీ అనేది కూడా, ఆ పార్టీ చేస్తున్నది కూడా ఏంటి? ఆ పార్టీ చేస్తున్నది అగ్రకుల వ్యవస్థతో పాటుగా వాళ్ళ సంస్కృతిని కూడా వాళ్ళు పునర్జీవింపజేస్తున్నారు. అందుకని వాళ్ళు చాలా ఎక్స్టెండ్ వ్యాప్తి చెందుతూ ఉన్నారు. మరి దానికి కౌంటర్గా మనం కూడా పనిచేయాలిగా. ఆ సంస్కృత లేకపోతే విష సంస్కృత? అది మనకి విష సంస్కృతి, కానీ వాళ్ళకి సంస్కృతి అది అంతే. వాళ్ళు తీసుకొచ్చేటువంటి, అంటే బీజేపీ తీసుకొచ్చేటువంటి ఆ సంస్కృతి దళిత బహుజనుల పాలిట ఉరితాడవుతుంది అని ఒక నినాదం, ఒక విమర్శ. ఇది ఆరోపణ నిజమేనా? ఈ ప్రజల్ని పూర్వకాలంలో ఏ విధంగా బానిస వ్యవస్థ ఉందో రాజ్యాంగానికి ముందు ఆ వ్యవస్థను తీసుకొని రావడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. మెజారిటీ ఉన్నటువంటి ఈ భారతదేశంలో దళితుల ముందు మీకు రిజర్వేషన్లు కావాలా, కులం పోవాలా అంటే మాకు రిజర్వేషన్లే కావాలి అని అడుగుతారు అని ఆధిపత్య కులాల విమర్శ. నిజంగా దళితులు కులం ఉండాలి, రిజర్వేషన్లు జీవితాంతం ఉండాల్సిందే అని కోరుకుంటున్నారా? అంటే అణగారిన వర్గాలకి కావలసింది రిజర్వేషన్స్. కులం పోవడం అనేది, కులం ఎప్పుడూ పోదు, కులం ఎక్కడికి పోదు. కుల ఐడెంటిటీ ఉంటుంది. కులాల మధ్య ఉన్న దోపిడీ పోవాలా, అంతరం పోవాలి. కులం నిర్మూలన జరగదు. కుల అస్తిత్వం, కుల ఐడెంటిటీ ఎప్పటికీ ఉండాల్సిందే ఉంటుంది. అది కులాల మధ్య. ఇప్పుడు మీకు వేరే దేశంలో ఉంది, గోల్డ్ స్మిత్ ఉంటాడు, కాపులర్ ఉంటాడు, వాళ్ళ మధ్య వివక్షత ఉండదు, దోపిడీ ఉండదు. ఆ ఐడెంటిఫికేషన్ ఉండడం వల్ల తప్పేమనుందా? గోల్డ్ స్మిత్, కాపులరు, బంగారం పనిచేసే వ్యక్తి, చెప్పులు కుట్టే వ్యక్తి, ఇద్దరి మధ్య వివక్షత లేదు, దోపిడీ లేదు. అలాంటి కులాలు ఇక్కడ ఉండడం వల్ల నష్టం ఎట్లుంటుంది? కులం మధ్య ఉన్న దోపిడీ పోవాలి. అది ఎప్పుడు పోతుంది? రిజర్వేషన్ ద్వారా పోతుంది, రాజ్యం ద్వారా పోతుంది, ఒక మంచి కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా పోతుంది. అందుకని రిజర్వేషన్స్ 100% ఉండాల్సింది. ఎందుకు? అసలు ఈరోజు ఎస్సీ ఎస్టీలు అన్న రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, కానీ దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏం రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలకి? యూపీఎస్సీలో ఉన్నాయా, లేకపోతే జ్యుడిషియరీ సిస్టంలో ఉన్నాయా, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయా, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? దేశవ్యాప్తంగా బీసీలకి అసలు రిజర్వేషన్ అనే అనుభవించిన జాడే లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు, నెహ్రూ క్యాబినెట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మోడీ వరకు బీసీలలో విప్లవాత్మకమైన ఒక్క చర్య తీసుకున్నారా? తీసుకోలేదే. బ్రిటిష్ టైంలో కులగణన జరిగింది, ఇప్పటివరకు ఈ దేశంలో కులగణన ఎందుకు జరగట్లేదు? కులగణన జరిగితే 90% ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలను తేలిపోతుంది. గుడిసె లేని వారు 90% బీసీ ఎస్సీ ఎస్టీలు, చదువు లేని వారు, ఇల్లు లేని వారు, ఆస్తి లేని వారు. కులగణన జరుగుతోంది. అది ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వివేకం యొక్క లక్షణం తప్ప వేరే కాదు. అందుకని ఈ దేశంలో జరగాల్సింది భారత రాజ్యాంగం యొక్క అమలు 100% జరిగినప్పుడు ఈ దేశం మీరు ఒక అమెరికా లాగానో, ఒక యూరప్ సమాజంలో ఒక ఏదైనా ఆదర్శ రాజ్యం ఉంటే అట్లా చూడొచ్చు ఈ దేశాన్ని. కానీ ఈ దేశ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేస్తారు? రాజ్యాంగం అమలు కాదు. నీకు ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటే, మీకు ఏం కావాలి? మీకు చదువు కావాలా? చదువు వద్దు. భూమి కావాలా? భూమి వద్దు. రాజ్యం కావాలా? ఏది వద్దు. మూర్ఖ భావనలోకి ప్రజలు వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. సవరణలే కావచ్చు, లేకపోతే మళ్ళీ తిరిగి రాద్దామనేటువంటి ప్రయత్నమే కావచ్చు, పేరు ఏది పెట్టుకున్నా రాబోయే రోజుల్లో బీజేపీ భారత రాజ్యాంగాన్ని ముట్టుకునే ధైర్యం చేస్తుందా? ఒకవేళ నిజంగా కాషాయవాదులు అదే చేస్తే దళిత బహుజనుల వ్యూహం ఏ విధంగా ఉంటుంది? అసలు ఒకటి ఏంటంటే, కాన్షీరామ్ గారు ఎప్పుడైతే చనిపోయారు ఈ దేశంలో, అసలు ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీల ఒక సామూహిక శక్తి ఈ దేశంలో ఉన్న 90% ప్రజల యొక్క వెన్నుముక్కే ఎరిగిపోయింది. మీరు అన్నట్టుగా ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒక భావనతో, ఒక భావజాలంతో, ఒక నమూనా రూపంతో లేరు. అది ఉన్నట్టయితే మీరు అనుకున్నట్టు అందరూ కలిసి ఉమ్మడిగా ఒక భావన ఏదైనా ఆలోచించేవాళ్ళు. ఎక్కడున్నారు? ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయారు. వాళ్ళకు ఒక రూపం లేదు,
ఒక ఆర్గనైజేషన్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రజలందరూ ఎవరికెవరు విడివిడిగా బాధపడుతున్నారు దేశవ్యాప్తంగా. ఈ విడివిడి భావనలో ఏంటి, మాకేమన్నా అయితే ఎట్లా అని కొంతమంది విద్యావంతులు ఆలోచిస్తున్నారు. దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఉమ్మడిగా మనకేం జరిగిద్ది అన్న ఒక భావన అయితే లేదు. ఇది ఒక చాలా విచారకరమైన విషయం. ఈ దేశంలో మనకేం జరిగిద్ది అని అందరూ కలిసి మాట్లాడుకునే ఒక ఉమ్మడి భావన కాంశీరామ్ గారు ఉన్న టైంలో, అంబేద్కర్ టైంలో, ఫూలే టైంలో అవి ఉండేది. వాళ్ళు పోయిన తర్వాత లేదు. దళిత బహుజనులు ఎవరైనా కూడా వివక్ష గురించి, అంటరానితనం గురించి మాట్లాడతారు, నినదిస్తారు, వ్యతిరేకంగా పోరాడదామని పిలిపిస్తారు, ఒప్పుకొని తీరాల్సిందే. కానీ టు బి ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే దళితుల్లో, ఇంకా చెప్పాలంటే దళిత ఉపకులాల్లో అంటరానితనం లేదా? బీసీల్లో అంటరానితనం లేదా? మాల అంటే మాదిగకు పడదు, మాదిగ అంటే మాలకు పడదు. మాదిగలు డక్కలను వాళ్ళు చిన్నగా చూస్తారు, డక్కలు తన కింద ఉన్నటువంటి ఇంకొక కులాన్ని చూస్తారు, బీసీలు ఇంకొక కులాన్ని చూస్తారు. తమ కులాల్లోనే, ఉపకులాల్లోనే అంటరానితనం పాటించేటువంటి దళితులు, బహుజనులు ఇంకో కులం చూపించేటువంటి వివక్ష గురించి మాట్లాడటానికి ఏ విధంగా అర్హులవుతారు? మంచి మాట అన్నారండి. అసలు ఈ సిస్టమ్ పెట్టింది ఎవరు అని అడుగుతున్నాను నేను. ఈ అంతరాలని, ఈ పొరల్ని ఎవరు పెట్టారు? ప్రతి ఒక్క చిన్న కులం, దాని మీద ఒక పెద్ద కులం, దాని మీద మరొక కులం, ఇలాంటి అంతర్వ్యవస్థ, ఇలాంటి అంతరాలను పెట్టినటువంటి వ్యవస్థ, పెట్టినటువంటి సిస్టమ్ ఏది? వాళ్ళు ఏర్పాటు చేసిందే కదా. వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మనం ఎవరిని నిందించాలి? ఆ విధంగా వేల సంవత్సరాల నుంచి ఒకళ్ళ మధ్యలో అలాంటి కుల వ్యవస్థ నిర్మించినప్పుడు ఎవరినంటాం మనం? ఎవరిని నిందించాలి? వేల సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యవస్థను తయారు చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా మనం విమర్శించాల్సింది. అందులో ఇరుక్కుపోయింది వ్యవస్థ. కాబట్టి వ్యవస్థను తయారు చేసిన వాడే ఇక్కడ నిందితుడు తప్ప, వీళ్ళు చేస్తున్నటువంటి ఈ చిన్న కులం మీద మరో ఉపకులం మీద మళ్ళీ వివక్ష చూపించితే వీళ్ళది మాత్రం తప్పు. అయినా సరే వాళ్ళలో ఉన్న ఆ భావాన్ని తొలగించుకొని ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది 100%. లెట్స్ స్టార్ట్ ద ట్రూత్ ఆర్ డేర్ గేమ్. విశారదన్ మహారాజ్ గారు, ఇప్పటి నుంచి నా ప్రశ్నలు చాలా కఠినంగా ఉంటాయి, మీ సమాధానాలు అంతే నిక్కచ్చిగా ఉండాలని. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి, మీ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటన్నిటిని క్లియర్ చేయాలి, చేసి తీరాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ కెరియర్. మనకు కావాల్సింది భౌగోళిక తెలంగాణ కాదు, ప్రజాస్వామిక తెలంగాణ. ఇది నినదించండి అని చెప్పి డిమాండ్ చేస్తే చాలా మంది మేధావులు ముందైతే భౌగోళిక తెలంగాణ రానివ్వండి, తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడదామని వాయిసెస్ ని సప్రెస్, అణగదొక్కాయి అనేటువంటి విమర్శ ఉంది. ఇది నిజమేనా? నిజమే. ముందు తెలంగాణ రానియండి అని అంటే, మరి తెలంగాణ రానియండి అని అంటే అది దానివల్ల తెలంగాణ వస్తే ఏమొస్తుంది లాభం? ఏముండదు కదా. తెలంగాణ వచ్చినాక ఏం చేయలేం కదా. మనం ముందుగానే పోరాడి, ముందుగానే దాని మీద మనం యుద్ధం చేసినప్పుడు, తెలంగాణ ఆ యుద్ధం చేసి ఆ అంశాన్ని జోడించి యుద్ధం చేసినప్పుడు మాత్రం రాజ్యం మనదైంది తప్ప, తెలంగాణ వస్తే ఏమొస్తుంది? మళ్ళీ పవర్ వాళ్ళ చేతిలో పోతుంది. పూర్వకాలపు తెలంగాణ కల్ట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఫ్యూడల్ సిస్టమ్కి ఒక స్వభావం. ఆ స్వాభావిక లక్షణమే మళ్ళీ ఇప్పుడు పునర్జీవం అయింది. తెలంగాణ అంటే ఇక్కడ నవాబులు, కొంతమంది ఏళ్ల మీద లెక్కబెట్టే నవాబులు వచ్చి 10,000 గ్రామాల్లో ఉన్నటువంటి కారణం రెడ్డి రావులకే భూమిని, యజమాన్యాన్ని ఒప్పజెప్పి వాళ్ళని ఆధారం చేసుకొని తెలంగాణని పరిపాలించారు నవాబులు. అంటే భూమి పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. గ్రామాల్లో అధికారం ఆ 4 కులాల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ 4 కులాల చేతిలోకి వెళ్ళిపోయిన అధికారం, భూమి సంపదతో తయారైన ఆ ఫ్యూడల్ గుణాలే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ స్వభావం బయటికి వెళ్ళింది. అది వెలమల రాజ్యం ద్వారా బయటికి వెళ్ళింది, ఇప్పుడు రెడ్ల రాజ్యం ద్వారా అది బయటికి వెళ్ళింది. అంటే వీళ్ళ యొక్క కోరలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికారం ఈ 2 కులాల అధికారం ద్వారా వాళ్ళ కోరలు మళ్ళీ ఇప్పుడు వచ్చి పడ్డాయి అనేది మా నిర్వచనం. తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే కొన్ని విప్లవ పోరాటాలు కావచ్చు, కుల్లా చెప్పుకోవాలంటే మావోయిస్ట్ పార్టీ పోరాటం వల్ల తెలంగాణలో ఒకప్పుడు భూస్వాములు మొత్తం అంతా కూడా గడిలను వదిలేసి వేరే ప్రాంతాలకు పోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అలా పారిపోయినటువంటి వాళ్ళు మొత్తం మళ్ళీ తెలంగాణలో తిష్టవేసి దళిత బహుజన కులాలని పీడించారు అనేటువంటి ఆరోపణ ఉంది. 100% కరెక్ట్. ఇది ఎందుకు అంటే ఆరోపణ ఏం కాదు. మీకు గోదావరి, కృష్ణా నది ఒడ్డున గోదావరి నది, దానికి అటవీ ప్రాంతంలో అటు ఇటు, ఆ తర్వాత గోదావరి సరిహద్దులు దాటి కృష్ణా నది, ఇదంతా వెలమ రాజ్యాలు. ఇవి వెలమ ఫ్యూడల్స్, వెలమ ప్రభువులు, వాళ్ళ కింద రెడ్లు. రాచకొండ గుట్ట మీద ఒక వెలమరాజు. ఆ వెలమరాజులకి రెడ్లకి అక్కడ పడలే. మీరు బమ్మెరపోతన సాహిత్యంలో కూడా ఉంటుంది వీళ్ళిద్దరి డిస్ప్యూట్ మొత్తం.
ఇక్కడ రెడ్లకి వెలమలకి ఎవరి రాజ్యాలు వాళ్ళవి. ఈ రాజ్యాలలో వీళ్ళకున్నటువంటి వెలమరాజులకి ఉన్నటువంటి చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి వీళ్ళు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం ద్వారా రాష్ట్రం సిద్ధించే టైంలో వాళ్ళ గడీలకి రంగులు వేసుకున్నారు. వచ్చి వాళ్ళ గడీల బూజు దులుపుకొని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు రెడ్లంతా ఏకమైపోయి వెలమ రాజ్యాన్ని దింపాలి, అసలు తెలంగాణ మనది, తెలంగాణ అధికారం మనది అని వెలమల్ని దింపి మనం రాజ్యానికి రావాలి. ఇది వాళ్ళ భాష. ఈ భాష మనకు అర్థం కాదు. రెడ్లు మనకేం చెప్తారు? ప్రజాపాలన అని మనకంటారు. అదే దొరల ప్రభుత్వం పోయింది, గడీలు కూలినాయి, ఇప్పుడు వచ్చినది నడుస్తున్నది మొత్తం అంతా కూడా ప్రజా ప్రభుత్వమే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే అధికారం మార్పు మాత్రమే జరిగిందా? వచ్చింది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం కాదా? ప్రజాప్రభుత్వం 100% కాదు. ఇది వెలమరాజులు పోయి పటేళ్లు రాజ్యానికి వచ్చారు. వెలమరాజులు పోయి రెడ్లు రాజ్యానికి వచ్చారు. రెడ్లు ఏమంటారు? ప్రజలందరినీ సమీకరించాలంటే ప్రజాపాలన కావాలంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ అంతా అధికారం ఎవరి చేతిలో ఉంది? రెడ్ల చేతిలో ఉంది. తాను అపాయింట్ చేస్తున్నటువంటి ప్రతి పోస్ట్ ఎవరికి ఇస్తున్నారు? రెడ్లకు కేటాయిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే అర్థం ఏంటి సార్? తెలంగాణని పునర్నిర్మించుకోవడం అంటే అర్థం తెలంగాణలో ఉన్నటువంటి 90% మంది ప్రజలకి భూమిని పంచాలి. అది పునర్నిర్మాణం అంటే. తెలంగాణలో ఉన్న 90% ప్రజలకి అత్యాధునికమైనటువంటి విద్యను అందించాలి. యూరోప్ సమాజంలో ఉన్న విద్యను తీసుకొచ్చి 90% మంది ప్రజలకి విద్యను అందించాలి. అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే. తెలంగాణలో ప్రజలందరి ఆరోగ్యాన్ని బాగు చేసి ప్రభుత్వ హాస్పిటల్స్కి భాగం బడ్జెట్ని కేటాయించి అత్యాధునికమైనటువంటి దేవాలయాలు లాంటి హాస్పిటల్స్ కట్టించి వాళ్ళకి ప్రాణం పోస్తే అది తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణలో ఉన్న 1 కోటి మంది 2 కోట్ల మంది ఉపాధి లేకుండా బతుకుతున్న ప్రజల చేతిలో గౌరవప్రదమైన పనినిచ్చి వాళ్ళకి మంచి జీవనోపాధిని ఇస్తే అది తెలంగాణ పునర్నిర్మాణం. పేరుకు మాత్రమే నేను సీఎంని తెలంగాణకి, కానీ తాళాలు, ఆర్థిక స్థితి మొత్తం అంతా కూడా ఇదిగో పట్టీ గారి చేతిలో ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే బట్టి విక్రమార్క దళితుడే కదా, అప్పుడు రెడ్ల రాజ్యము, రెడ్ల పెత్తనం ఎట్లా కొనసాగుతూ ఉంటుంది? ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అక్కడ నిర్ణయించుకున్నది ఏంటంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రెడ్ల చేతిలో పెడితేనే ఇక్కడ అధికారం వస్తుంది, రెడ్లు మాత్రమే ఈ పార్టీని బ్రతికించి అధికారంలోకి తేగలరు అన్న నిర్ణయానికి ఎప్పుడో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చి ఆ పార్టీని రెడ్ల చేతిలో పెట్టింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఠాన్ని, రాజ్యాన్ని మళ్ళీ రెడ్ల చేతిలోనే పెట్టింది. ఇందులో భట్టి విక్రమార్క అనే వ్యక్తి రాజ్యాధికారంలో అధికారం లేని, అది పోస్టు మాత్రమే, అధికారం లేదు అతని చేతిలో. దాన్ని అధికారం అనరు, ఒక పోస్టు మాత్రమే. అందుకని భట్టి విక్రమార్కకి అధికారం ఎట్లుంటుంది? అధికారమే ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి మొత్తం నియామకాల్లో రెడ్లు ఎందుకుంటారు? ఏ విధంగా? ప్రతిదీ కూడా రెడ్లకు ఎందుకు పోతుంది అధికారంలో? ఏది అనౌన్స్ చేసినా అందులో సగభాగం రెడ్ల చేతిలోకి ఎట్లా పోద్ది? అందుకని భట్టి విక్రమార్క చేతిలో అధికారం ఉండదు, పొన్నం ప్రభాకర్ చేతిలో అధికారం ఉండదు, ఏ బీసీల చేతిలో ఉండదు. యాదగిరిగుట్ట వేదికగా ఒక ఘటన జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి దంపతులు పెద్ద పీటల మీద కూర్చుంటే ఓవైపు కొండా సురేఖ చిన్నపీట మీద, బట్టి విక్రమార్క చిన్నపీట మీద కూర్చున్నారు. ఇదిగో రెడ్ల రాజ్యంలో దళితులకి, బహుజనులకి జరుగుతున్నటువంటి సత్కారం ఇది అని చెప్పి అంతా ట్రోలింగ్ జరిగితే దానికి వివరణ ఇస్తూ బట్టి విక్రమార్క, నేను ఆత్మగౌరవం ఉన్నటువంటి వాడిని, నేనే కావాలని పీట మీద కూర్చున్నా, రాష్ట్రాన్ని శాసించేటువంటి వాడిని, ఒకటి కింద నేను బానిసగా బతకను, మీరు అనవసరంగా ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆయనే చెప్పుకున్నాడు కదా, నేనే రాష్ట్రాన్ని శాసిస్తున్నాను అని చెప్పి. అప్పుడు బట్టి విక్రమార్క చేతిలో అధికారం లేకుండా ఎలా ఉంటుంది? ఒకటేంటంటే ఇప్పుడు భట్టి విక్రమార్క ఒక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి, బాగా చదువుకున్న వ్యక్తి. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యావంతుడు తాను ఆ చిన్న పీట మీద కూర్చోవడం అంటే ఆయన అవమానించింది ఆయన అవమానించడం కాదు, కోట్ల మంది దళితులను అవమానించాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడు అక్కడ కింద? రేవంత్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టి తను పెద్ద కుర్చీ మీద కూర్చోవలసి ఉండే. నీ శాసించడమే నిజమైతే రేవంత్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టాలా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అక్కడ కూర్చోబెట్టాలా? ఆయన ప్రధాన కుర్చీలో కూర్చోవలసి ఉండే. అదే కదా ఆత్మగౌరవం. ఒక ఇంటికి పోయి, ఒక దొరలింటికి పోయి
అక్కడ కింద కూర్చుంటే ఆత్మగౌరవం అయిద్దా? కాదు కదా. అందుకనే నువ్వు శాసించట్లేదు. ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ నువ్వు శాసించేది? రెడ్లు శాసిస్తుంటే అక్కడ నువ్వు ఒక బానిసలాగా మాత్రమే కూర్చున్నావు. అది ఈరోజు కాదు, గత తరాల నుంచి. ఇందులో ఆశ్చర్యం లేదు. నువ్వు ఉన్నది రెడ్ల యాజమాన్యంలో ఉన్నటువంటి అధికారంలో నువ్వు ఒక చిన్న బానిసవి మాత్రమే. నీ చేతిలో ఎలాంటి అధికారం లేదు. అది అక్కడ నిరూపణ అయిపోయింది. అది బయటికి నువ్వు ఎంత వివరణ ఇచ్చుకున్నా కూడా ఆ వివరణకు అర్థం లేదు. ఈ మీ మీడియా వేదికగా నేను మీకు శపథం చేస్తున్నాను. రీసెంట్గా ఉన్న ఎన్నికల గురించి మాట్లాడుకోబోయే ముందు, దీనికి ముందు 2 చోట్ల పోటీ చేశారు. అవును. ఒకటి నాగార్జున సాగర్, రెండవది మునుగోడు. నాగార్జున సాగర్, మునుగోడులో పోటీ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా పోటీ చేశారా, లేకపోతే పరోక్షంగా మీరు సపోర్ట్ చేశారా? ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున సాగర్, మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రాలేదు. అవును. మీ వైఫల్యమా? మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో దళితుల వైఫల్యమా? డిపాజిట్ అనేది ఒక ఎలక్షన్ మెకానిజానికి సంబంధించిన నిర్వచనాలు అవి. మేమేమంటున్నామంటే అణగారిన వర్గాలు ఆ 2 నియోజకవర్గాల్లో ఒక జానారెడ్డి అనేటువంటి ఒక పెద్ద రెడ్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి నాగార్జున సాగర్లో ఒక రెడ్ల ఆధిపత్యానికి టీఆర్ఎస్ రెడ్లే, కాంగ్రెస్ పార్టీ రెడ్లే. అఫ్కోర్స్ ఒక యాదవ్ అభ్యర్థి ఉంటే ఉండొచ్చు. ఆ 2 పార్టీల రెడ్లకి అభిముఖంగా ఒక అణగారిన వర్గాల, అట్టడుగు కులానికి సంబంధించిన అణగారిన వర్గాల తరఫున ఎన్నికల్లో పోటీ చేసే నామినేషన్ వేయడమే మా ఆత్మగౌరవ విజయానికి ప్రతీక అని నేను అంటున్నాను. ఓకే. అక్కడ 2900 ఓట్లని సమీకరించడమే అదొక పెద్ద విజయము అని అంటున్నా. రూపాయి పంచలేదు, ఒక్క రూపాయి లేదు, భావజాల వ్యాప్తి. 2900 మంది ఓట్లని అమ్ముడుపోని వ్యక్తులుగా మార్చడం అంటే చిన్న విషయం కాదే. అది చాలా పెద్ద విషయం. మేము ఇంకా పార్టీగా మారలేదు అప్పుడు. మునుగోడులో 2400 ఓట్లు, 500 ఓట్లని సంపాదించాం. అక్కడ ఒక రూపాయి లేదు మాకు. సైకిళ్ళ మీద పనిచేసినాం, భావజాల వ్యాప్తి చేసినాం. ఆ విధంగా అక్కడ సంపాదించాం. అంతే తప్ప అది డిపాజిట్లు కాదు. మాకు డిపాజిట్లు మొన్న ఎన్నికల్లో కూడా ఎక్కడ రాలే. అవును. ఇప్పుడు మీరు అన్నట్లుగానే నాగార్జున సాగర్ గురించి మునుగోడుని తీసి పక్కన పెట్టేస్తే, తాజా ఎన్నికల్లో సార్వత్రిక తెలంగాణలో 100 స్థానాల్లో మీరు కంటెస్ట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే 1,00,000 ఓట్లు పైన వచ్చాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిభాష మాట్లాడాలనుకుంటే డిపాజిట్లు కూడా రాలేదు. సరే, మునుగోడు, నాగార్జున సాగర్ గుణపాఠం మీకు నేర్పించిందా, వాళ్ళకి నేర్పించిందా అని తీసి పక్కన పెడితే, రాజకీయ చైతన్యము, రాజ్యాధికారంపై దళిత బహుజనులకు నిజంగా ఆకాంక్ష ఉంటే ఎక్కడో ఒక దగ్గర కూడా డిపాజిట్ రావాలిగా. మొన్న రాదండి. అప్పుడే మేము అనుకుంటున్నాం కదా, రాలేదు అని మేము అనుకున్నాం. మేమేమంటున్నామంటే డిపాజిట్ రానంత మాత్రాన చైతన్యం లేదని కాదుగా, ప్రయాణం చేయాల్సిందే, ప్రయాణం సాగాల్సిందే. కాంశీరామ్ గారు ప్రారంభించినప్పుడు మొదటి ఎన్నికలు, రెండో ఎన్నికలు DS4 టైంలో పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా డిపాజిట్స్ రాలే. కానీ ఎక్కడో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఆ రూపం మారుతుంది. అప్పుడు డిపాజిట్లు ఏంటి, ఎమ్మెల్యేలే అసెంబ్లీలోకి పోతారు. ఇంకెంతకాలం, ఇంకెన్నేళ్లు? ఇప్పటికే 3 దశాబ్దాలు అయిపోయాయి. మీరు ఇంకో 10 ఏళ్ళు అని చెప్తున్నారు. ఆ 10 ఏళ్లకైనా కూడా ఈ దళిత బహుజనుల్లో కావాల్సిన రాజకీయ చైతన్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎలాగైనా సరే పాతుకుపోవాలనేటువంటి రాజకీయ ఆకాంక్ష వచ్చి తీరుతుందని మనస, వాచ, కర్మణ మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాం. ఏమిటి అయితే 20 ఏళ్ళు, 12, 13 ఏళ్ళు అయింది. సరైన సమయం ప్రారంభమై 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ల నుంచే కదా మేము ఉద్యమాన్ని ప్రారంభించింది. 13 ఏళ్ళ నుంచే హోల్ టైమ్గా ఉద్యమాన్ని ప్రారంభించాం. వ్యక్తిగా నేను అనేక వేదికలలో ఏదో పార్టీగా పనిచేయచ్చు, అది ఇక్కడ కౌంట్ కాదు కదా. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ పోరాటం ఫలితం వస్తుందనే తీవ్ర నమ్మకంతో మేము భూస్వామ్య వర్గమా, 1000 కోట్ల 1000 ఎకరాల భూములతో వచ్చినాం రాజ్యంలోకి. ఆ పని ఏం చేయట్లేదు కదా. కింద వర్గాల నుంచి పని బయలుదేరినప్పుడు వాళ్ళని సమీకరించేటప్పుడు తప్పకుండా ఆశయ సిద్ధి కోసం ఎంతకాలమైనా కృషి చేయాల్సిందే. ఆ వారసత్వ మార్గాన్ని రాబోయే తరాలకు ఇవ్వాల్సిందే. ఏది ఏమైనప్పటికీ దళిత సమాజం పట్ల మీకున్నటువంటి అవగాహనని రాబోయేటువంటి రోజుల్లో మీ కార్యాచరణని డైలీ న్యూస్ వేదికగా చెప్పినందుకు, ఎన్నో అనుమానాలని పటాపంచలు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ విశారద మహారాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.